వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఏలూరు జిల్లా ఛత్రపతి నియోజకవర్గం లింగపాలెం మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి వర్యులకు ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షం పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. చల్ల అప్పలనాయుడు కళ్లల్లో, పూజారి వెంకట్రావు కళ్లల్లో అమ్మవారు చెట్టుకు కోరడంతో ఈ నెల 24న విజయనగరం హుకుంపేటకు సిరిమాను తీసుకెళ్తారు. స్వప్నంలో సాక్షాత్కారం దొరకడంతో సెప్టెంబర్ 17 ఉదయం 9:15 బొట్టు పెట్టుటకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గాదే శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతర అనేది అక్టోబర్ 6వ తారీఖుని 7వ తారీఖుని జరుగుతుంది. ఈ అక్టోబర్ 7వ తారీఖుని జరగబోయే సిరిమానుకి కావాల్సిన వృక్షం చింత చెట్టు. ప్రతి సంవత్సరం కూడా మీరు రాట వేయడం జరిగింది. 12వ తారీఖుని ఆరోగ్య దీక్ష చేయడం, తర్వాత అమ్మవారు స్వప్నంలో ఆవిడ లభ్యమయ్యి ఇక్కడ కొండతామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాయుడు వారి కలంలోని ఈ సంవత్సరం సత్కరించింది. అలాగే ఇర్చుమాన్ కూడా లోకవరపు సత్యం గారు వారి యొక్క కలంలోని లభ్యమైంది. వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా చెట్టు కోరింది, మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మేము అంగీకరించాము, మీరు పూజ చేసుకోమని తర్వాత తీసుకుని వెళ్ళమని అంగీకరించాము. వెంటనే మా ఈఓ గారి కార్యాలయానికి వెళ్ళి మా ఈఓ సురేశ్వరి గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అశోక్ జ్యోతిరాజు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, ఆర్టీసీ విజయలక్ష్మి గారికి, ఇక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపి ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకుడు, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతని పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు చూసినట్టయితే గత 11 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దినటువంటి పెద్ద మనిషి మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు 75వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా పండుగ వాతావరణంలో ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనము ఇంతకుముందు గతంలో కానీ చూడలేదు. ఈరోజు ప్రతి కార్యక్రమంలో ప్రజల గురించి అహింస కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు చూసినట్టయితే మొన్ననే GST తగ్గించి ఎన్నో రకాలుగా ప్రజలకు
ఆదుకుంటున్నటువంటి వ్యక్తి. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే నంబర్ 1గా విశ్వగురు వైపు తీసుకెళ్తున్న మోడీ గారిని ఈరోజు 140 కోట్ల ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం కూడా పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు ఇంకా గజ్వేల్లో ఆయన రక్తదాన శిబిరాన్ని కూడా గజ్వేల్లో 75 సంవత్సరాలు కాను 75 మందితోటి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా కులాగ్రామం గార్డెన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి భారతదేశం మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 75 తగ్గకుండా, ఎందుకంటే ఆయన 75 సంవత్సరాలు అడిగిపెట్టినట్టు 75 మందితోటి రక్తదాన శిబిరాలు ఇలా లక్షల మంది ఆయన మీద ఒక ప్రేమాభిమానంతో రక్తదానం చేస్తున్నారు. ఇది ఒక గిన్నిస్ రికార్డులో ఎక్కేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేశ ప్రజలందరూ ముందుగా గజ్వేల్ ప్రజలందరూ పుదుచ్చేరి యానం ప్రాంతంలో విద్యుత్ శాఖ 177 గ్రూప్ సి హెల్పర్ పోస్టు నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను రేపింది. మొత్తం పోస్టుల్లో యానానికి కేవలం 3 మాత్రమే కేటాయించడాన్ని అన్యాయమని అభివర్ణిస్తూ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యానం కాంగ్రెస్ నాయకులు అర్ధాన్ని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు, చెక్కల రవికుమార్లు కలిసి ఆర్ఏఓకు అంకిత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పి మా ఈ స్వచ్ఛందమైన ధర్నాన్ని మీరు స్వీకరించి మీరు మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ ధన్యవాదాలు. మీరు కంపల్సరీగా మాకు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో స్టేట్ వైజ్ గా అదే తీయవలసిందే కోరుతున్నాం. అలాగే లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో మంది తమిళన్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. ఎందుకండి ఈ పోస్ట్ విషయంలో మీరు ఎందుకు ఇలాగా విడదీస్తున్నారు? మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. ఈ గ్రూప్ సి పోస్టులు అనేవి కూడా ప్రతిదీ కూడా ఏంటి స్టేట్ వైజ్ గానే తీయాలి. హెల్పర్ పోస్టులు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి లైన్ మ్యాన్ కి హెల్పర్ కింద మేము చేస్తాం. వాళ్ళు చెప్పింది మేము చేస్తామని చెప్పించి దీంట్లో లాంగ్వేజ్ సంబంధం ఏముంది? ఒక బిల్లులు ఇవ్వడానికో లేకపోతే ఏదన్నా ఒక ట్రాన్స్ఫర్ మెయింటెనెన్స్ కో మేము వర్క్ చేస్తున్నాం. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి మేము టీచింగ్ సంబంధించి మేము లెసన్ చెప్పాం. ఒకరితో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకునే ఆ శక్తి కూడా మాలో ఉంది. ఎందుకంటే మేము పాండిచేరిలో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ కానీ అలాగే డిప్లొమా ట్రిపుల్ కానీ అలాగే మదర్ తెరిసా కాలేజ్ నర్సింగ్ పోస్టులు అని చెప్పేసి చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమిళ అవగాహన ఉంటుంది. మాకు తమిళ నేర్చుకోవడానికి 2-3 నెలలు సరిపోతుందండి. ప్రతి దాన్ని మేము అర్థం చేసుకోవాలి. దయచేసి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో కోరంగి సొసైటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. అధ్యక్షునిగా కొప్పిశెట్టి శ్రీ నాగ వీరభద్ర ఈశ్వరరావు, సభ్యులుగా ఏచూరి సత్యరామరాజు, వాసంశెట్టి గోవిందు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి, సొసైటీ అభివృద్ధికి విశేష సేవలు చేసిన కొప్పిశెట్టి లక్ష్మయ్యను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కంటి హరీష్ మధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, దంతి మహేశ్వర బాబు గారికి, మరియు ఇతర ప్రముఖులు అందరూ, చిక్కాల రామచంద్రరావు గారికి, చెల్లి వివేకానంద గారు, మరి ఇతర ప్రముఖులు అందరూ వచ్చేసి మన కొప్పిశెట్టి లక్ష్మయ్య గారు అబ్బు గారు 24 సంవత్సరాల సొసైటీ అధ్యక్షులుగా చేయడం జరిగింది. వాళ్ళ తనయుడైన బాబీ గారికి కోరంగి సొసైటీ ఇది. ఆయన మన కొప్పిశెట్టి బాబీ గారికి ఈరోజు మేము, నాతో పాటు బుచ్చిబాబు గారు, మేము కూడా అందరూ కలిసి ఆయన ఈరోజు స్వేరింగ్ ఇన్ సెరమనీలో మేము అందరూ హాజరవడం జరిగింది. ఆయన కూడా కంగ్రాచులేషన్స్ తెలియపరుచుకుంటూ, వాళ్ళ ఫాదర్ ఆయన నాన్నగారు ఏ విధంగా పనిచేశారో అలాగే ఆ రైతులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకే మాట, మీ నాన్నగారు పనిచేసినప్పుడు సుమారు 24 సంవత్సరాలు అసలు మారలేని పరిస్థితి. అదే విధంగా మీ అందరినీ మీ అబ్బాయి దగ్గర నుంచి కోరుకుంటానని తెలియపరిచారు. ఖచ్చితంగా మాటని నిలబెట్టుకుంటారని చెప్పి, అదే విధంగా ఆయన కూడా నిలబడతాడని ఆయన ఒక హామీ ఇవ్వడం, ఆయనతో పాటు తోడుగా మేమందరం కూడా కలిసి ఉంటామని కూడా మేము ఒక మాట తెలియజేసుకుంటూ
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు జడ్పీ హైస్కూలులో క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. గ్రామీణ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో వాలీబాల్ ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, జడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తాళరేవు మండల జడ్పీ హై స్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీల సందర్భంగా మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారికి కాకినాడ జిల్లా కోటనందూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. డిపిఎం బిబి రాయ్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సందీప్ మాట్లాడుతూ గ్రామీణ మహిళా వ్యాపారస్తులు ఎంఎస్ఎంఐ ద్వారా ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు, టెండర్లలో ప్రాధాన్యత పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయలక్ష్మి, డిఆర్డీఏ సిబ్బంది, స్థానిక మహిళా సమాఖ్య ప్రతినిధులు, వివోఏలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారి అనుమతి మేరకు జిల్లా పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా కోటనందూరు మండలంలోని ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలు, అంటే ఎవరైతే చిన్న లేదా మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించి ఎవరైతే సభ్యులు పూర్తి పత్రాలతో అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు వారికి సంబంధించినటువంటి ఇతర వివరాలు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే మనందరికీ ఇదే రోజు ఇక్కడ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఉద్యమ ఆధార్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా మహిళలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒకవేళ చేస్తే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటనేది కూడా వారు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మండల ఏపీఎం గారు మరియు సీసీలు చాలా కష్టపడి సుమారు ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేసి 120 మంది పైగా మహిళలు వచ్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం. ఇంకా ఎవరైనా ఈ ఉద్యమ ఆధార్ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మా విఓఎల్ని లేదా డిఆర్డీఏ సిబ్బంది. ఆముదాల వలస మున్సిపాలిటీలో 8, 18, 19, 20, 21వ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి 74 లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూనా రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రోడ్లు, పారిశుద్ధ్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తబళ్లపల్లి బి కొత్తకోట పట్టణంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో ఘోరం చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థి పీటీఎం రోడ్డు
పండ్ల వ్యాపారి ఈశ్వరప్ప కుమారుడు 8 ఏళ్ల కళ్యాణ్ తోటి స్నేహితులతో ఆడుకుంటుండగా నిర్మాణంలోని సంపులో పడిపోగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న తరువాత స్థానికులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాపం కదా చిన్న పిల్లోడు. మనమే ఆడుతున్నది ముందంతా పక్కది మనమే ఆడుతున్నది ముందంతా పక్కది మనమే ఆడుతున్నది ముందంతా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుగుతున్నబడింది. బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తిని స్మరించారు. జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా వేడుకను జరుపుకున్నారు. నిజాం నిరంకుశ పాలన, నిజాం ప్రభువుల అకృత్యాలు, వారి అకృత చేష్టల నుండి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రాన్ని కల్పించిన ఆపరేషన్ పోలో ద్వారా మనందరికీ తెలంగాణ ప్రజానికానికి నిజమైన స్వతంత్రం కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులర్పిస్తూ ఈరోజు ఆయన గారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ఆ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ జాతి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుందని ఆయన గారికి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే నిజాం ప్రభువులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల దోచుకొని మన అందరిపైన అనేక అకృత్యాలను చేయడం జరిగింది. అలాంటి వారి రాక్షస పాలన నుండి మనకు స్వతంత్రం కలిగిన రోజు ఈరోజు. కాబట్టి బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు, తెలంగాణ వాదులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ స్వతంత్రాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. రేపు రాబోయే బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటామని తెలియడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీకృత కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ ఉత్తమ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, పంట రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. ఇందుకు శ్రీ భాగత్ రామారావు గారు, శ్రీ ఆరుట్ల రామచంద్రాచారి గారు తోడ్పడ్డారు. ఈ ముగ్గురు ఆ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి కృషి చేశారు. దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని
78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోలవరం నియోజకవర్గంలోని బర్రింకలపాడు జీలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని కేక్ కట్ చేసి మోడీ గారి దీర్ఘాయుషు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ మోడీ దిశానిర్దేశంతో భారత్ ప్రపంచంలో గౌరవ స్థానాన్ని సంపాదించిందని, పేదల సంక్షేమం, యువత అవకాశాలు, అంతర్జాతీయ ప్రతిష్ట పెంపులో ఆయన గొప్ప నాయకత్వం స్పష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటం ఉమా, దుగ్గిన శ్రీనివాస్, నాలి శ్రీనివాస్, బుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ మెట్ట బుచ్చిరాజు, పూనెం ఆదిత్య, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం తరఫున ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తూ, అలాగే ప్రతి విషయంలోనూ కూడా విజనరీగా ఆలోచిస్తూ, ప్రతి విషయాన్ని కూడా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు అనేక విధాలుగా మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నటువంటి అంశాలని మన ముఖ్యమంత్రి వర్యులతో, పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, అభిమానుల తరఫున, ఉద్యోగస్తుల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నియమితులయ్యారు. పిడుగురాళ్ల పల్నాడు హాస్పిటల్లో వైద్యం చేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామకం ద్వారా ఈ బాధ్యతను స్వీకరించారు. అద్దంకి నియోజకవర్గానికి రావడానికి ప్రధాన కారణంగా ఆయన చెప్పినది, గతంలో 5 సార్లు టీడీపీ వద్ద పట్టం కట్టిన జగన్ గిఫ్ట్గా నియోజకవర్గం అందించడం, ప్రవేశానికి అనేక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలు గెస్ట్ హౌస్ వద్ద చేరి ఆహ్వానించారు. అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి అద్దంకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది మీ అందరికీ మైండ్ లో చాలా మందికి ఏంటి అసలు ఎందుకు కొత్త వ్యక్తిని ఇక్కడికి పంపించారు, ఏం జరుగుతుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు, చాలా మంది ప్రశ్నిస్తున్నారు, చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. కానీ నేను రాళ్ళేసినా తీసుకుంటా, మొహం మీద కాడేసినా తీసుకుంటా, ఎందుకంటే నేను అక్కడికి రాజకీయం చేయడానికి రావట్లేదు. ఒక ఆశ ఉందనుకోండి, ఓడిపోతాడు, గెలుస్తాడు అనే ఒక భయం ఉంటుంది. కానీ నేను అక్కడికి వచ్చేది ఒక ఆశయంతో వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకిని గిఫ్ట్గా ఇవ్వడమే నా ఆశయం. తప్పితే ఎక్కడా కూడా అలసిపోయి ఆగను, ఎక్కడా కూడా వెనకడుగు వేయను. మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తారు. నేను ఏదన్నా తప్పు చేసినా కానీ మీ కుటుంబ సభ్యుడిగా, మీ స్నేహితుడిగా నన్ను కరెక్ట్ చేయండి. తప్పకుండా ఎవరు ఏం చెప్పినా వింటాను. దానిలో మంచి కనుక 100. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పద్మశాలి భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాట్లాడుతూ, మోడీ జన్మదిన వేడుకల సందర్భంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 1000 యూనిట్ల రక్తాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఈ శిబిరంలో పాల్గొని సేవా కార్యక్రమానికి మద్దతునందించారు. జై శ్రీరామ్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం రమేష్ మనోజు నరేంద్ర సారు గిఫ్ట్ సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం రమేష్ మనోజు నరేంద్ర సారు గిఫ్ట్ సార్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో పోలీసుల ప్రత్యేక దళం 16 పందుల దొంగలను అరెస్టు చేసింది. వీరు బోల్హెరా వాహనాల్లో పందులను 1 గంటలలో దొంగలించి అడ్డొచ్చిన వారిని చంపే కుట్ర చేయగా కత్తులు, రాడ్లు, ఖాళీ సీసా బాటిళ్లు, కారం పొడి వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై హత్య కేసులు, 40కు పైగా నేర రికార్డులు ఉన్నాయి. వీరి వద్ద నుండి 542 పందులు స్వాధీనం చేశారు. వీటి విలువ సుమారు 1,40,33,000 రూపాయలు అని పోలీసులు తెలిపారు. వాంటం సిఐ శ్రీరామ్ మరియు సిబ్బందిని ప్రశంసించారు. మొత్తం ఈ 16 మంది ప్లస్ ఇంకా దొంగతనాలకు సంబంధించిన ఒక 16 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మనకి ఇందులో 25 మంది ఉన్నారు. ఇంకా 9 మందిని అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. మొత్తం ఈ 16 మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక 9 మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్లో 40కి పైగా కేసులు నమోదు చేశారు. వీళ్ళపైన ఆదోనిలో సబ్ డివిజన్లో మొత్తం 13 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒక 10 రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డకాయిటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము. సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ వీళ్ళు బొలెరోలో మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక 8 to 10 మెంబర్స్ వస్తారు. ఆ 8 to 10 మెంబర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్ అది కూడా మనకి ఆడ్ అవర్స్లో 1 to 3 మధ్యలో జరుగుతాయి ఇవన్నీ. అంటే మనకి జనసంచారం ఎక్కువ ఉండదు, ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూవ్మెంట్ కూడా ఉండదు. ఇదే వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.